హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు లైఫ్ ఛానల్. నా పేరు అనిల్. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది ఒక G+1 ఇండిపెండెంట్ హౌస్ అండి. సో ఈ హౌస్ అనేది ఎక్కడ ఉంది, ఏ ప్లేస్లో ఉంది, సో ఎన్ని అంకణాల కన్స్ట్రక్షన్, ఎంత ప్లేస్లో కట్టారు, ఏ ఫేసింగ్, ప్రతి ఒక్కటి నేను ఈ వీడియోలో చెప్తానండి. సో ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడండి. సో ఎవరైనా కానీ కొత్త వారు మా ఛానల్ కానీ చూస్తుంటే దయచేసి తెలుగు లైఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో ఎందుకంటే ఇట్లాంటి మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి సబ్స్క్రైబ్ చేస్తే. సో దానివల్ల ఏంటంటే మీకు ఈజీగా మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో మిస్ కాకుండా ఉంటారు హౌసెస్ వీడియోస్. సో ఫస్ట్ ఈ హౌస్ కానీ చూసుకుంటే మనకి ఈస్ట్ ఫేసింగ్ అండి. సో మనకి తూర్పు ఫేసింగ్ వస్తుంది. అండ్ ఈ హౌసింగ్ సైజెస్ కానీ చూసుకుంటే మనకి 47x32 అండి. సో మొత్తం వచ్చి 21 అంకణాలండి. అండ్ మనకు వచ్చి 40 అంకణాలు వచ్చి కన్స్ట్రక్షన్ జరిగిందండి. సో మీరు చూడండి, మనకి ఇక్కడ ఈ సమయంలో మనకి బోర్ కూడా అవైలబుల్గా ఉందండి. సో వాస్తుపరంగా కూడా చాలా మంచిగా కన్స్ట్రక్ట్ చేశారండి. సో మొత్తం అండ్ మెటీరియల్ కూడా మంచి మెటీరియల్ అయితే యూజ్ చేశారండి. సో క్వాలిటీ విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదు. అండ్ మీరు చూడండి, ఇది మనకి హాల్ అండి. సో హాల్ కూడా మంచి స్పేసెస్గా వచ్చిందండి. సో తలుపులు కూడా మంచి టెక్వుడ్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో చూడండి హాలు. సో హాల్ అయితే చాలా మంచి స్పేసెస్గా వచ్చిందండి. మనకి రెండు సైడ్స్ వచ్చి మనకి డబుల్ బెడ్రూమ్ వచ్చిందండి. అండ్ మనకి ఇక్కడ ఆగ్నేయ మూలంగా చూసుకుంటే మనకి ఇది వచ్చిందండి, కిచెన్ వచ్చిందండి. అండ్ మధ్యలో వచ్చి మనకి పూజ గది కూడా వచ్చిందండి. సో వాస్తు ప్రకారం చాలా బాగా కన్స్ట్రక్ట్ చేశారండి. అండ్ ఇక్కడ కానీ చూసుకుంటే కూడా మంచి మెటీరియల్ అయితే యూజ్ చేశారండి. సో కిచెన్ కూడా మంచి స్పేసెస్గా వచ్చింది. అండ్ ఇది మనకు మొత్తం వచ్చి G+1 అండి. సో G+1 హౌస్ కింద 2 BHK, పైన కూడా 2 BHK అండి. మనకి కొంచెం వర్క్ అయితే పెండింగ్ ఉందండి. పైన సీలింగ్ వర్క్ అయితే కొంచెం ఉంది, వుడ్ వర్క్ కూడా కొంచెం పెండింగ్ ఉందండి. గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్లో అయితే కొంచెం వర్క్ అయితే ఉందండి. కొంచెం వర్క్ అయితే పెండింగ్లో ఉంది. సో కిందగా మరి ఇంకా చూసుకుంటే మనకి మార్బుల్స్ అయితే ప్రొవైడ్ చేశారండి. మార్బుల్స్ ఇంకా మనకి పాలిష్ అయితే చేయలేదండి. సో పాలిష్ అయితే చేస్తారండి. 6 టైమ్స్ అయితే పాలిష్ వస్తుంది. ఇది వచ్చి మీరు మాస్టర్ బెడ్రూమ్ అండి. సో మాస్టర్ బెడ్రూమ్ చూడండి, మంచి స్పేసెస్గా వచ్చింది. అండ్ వుడ్ వర్క్ కూడా చాలా మంచి డిఫరెంట్గా చేస్తున్నారండి. సో మంచి డిఫరెంట్ కలర్ కాంబినేషన్ అది కూడా చాలా బాగుందండి. మీరు ఇక్కడ చూసుకుంటే మనకి గ్రానైట్ విండోస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మనకి అటాచ్డ్ వాష్రూమ్ అయితే రెండు బెడ్రూమ్స్కి అయితే అటాచ్డ్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి. మీరు ఎక్కడ చూసుకుంటే మనకి ఇది వెస్ట్రన్ వాష్రూమ్ వస్తుందండి. వాష్రూమ్ కూడా మంచి స్పేసెస్గా అయితే ఉందండి. సో ఇది వచ్చి మనకి ఏ లొకేషన్లో వస్తుందంటే మనకి నవాబ్పేట అండి. FCI కాలనీలో అయితే మనకి ఈ లొకేషన్ వస్తుంది. మొత్తం వచ్చి 20 అంకణాలు ఉంది. మన కన్స్ట్రక్షన్ వచ్చి మనకి 40 అంకణాల కన్స్ట్రక్షన్ అయితే జరిగిందండి. సో అండ్ మీరు ఇది కానీ చూసుకుంటే మనకి ఇది వచ్చి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా మనకి మంచి స్పేసెస్గా అయితే వచ్చింది. సో అండ్ మనకి ఇక్కడ కానీ చూసుకుంటే మనకి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి. సో వుడ్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయి ఉంది మనకి. అండ్ ఇది కానీ ప్రైస్ కానీ చూసుకుంటే మనకి ప్రైస్ వచ్చి 1,38 lakhs చెప్తున్నారండి. నెగోషియబుల్ అయితే ఉంటుంది. అండ్ మనకి ఇక్కడ అంకణాలు కూడా మంచి కాస్ట్ ఉందండి. FCI కాలనీ అంటే నెల్లూరు, అది నవాబ్పేట FCI కాలనీ అంటే మంచి కాస్ట్ ఉంటుంది. అంకణం కాస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ వెస్ట్రూమ్ వాష్రూమ్ అయితే వస్తుందండి. సో ఇక్కడ చూడండి, టైల్స్ కూడా మనకి వాష్రూమ్లో మంచి టైల్స్ అయితే యూజ్ చేస్తున్నారండి. సో ఎక్కడ కూడా క్వాలిటీ విషయంలో అయితే ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. కన్స్ట్రక్షన్ అయితే బాగా జరిగిందండి. అండ్ ఒకసారి మనం ఫస్ట్ ఫ్లోర్ వెళ్ళి చూద్దామండి. ఫస్ట్ ఫ్లోర్లో ఎలా ఉంది ఏంటి అనేది. ఫస్ట్ ఫ్లోర్లో ఏంటంటే మనకి ఇంకా స్పేసెస్గా వచ్చిందండి హాలు. ఎందుకంటే మనకి ఇక్కడ ఏంటంటే కార్ పార్కింగ్కి అయితే కొంచెం స్పేస్ అయితే వదులున్నారు. సో గ్రౌండ్ ఫ్లోర్లో, అందుకని మనకి ఫస్ట్ ఫ్లోర్లో అయితే మంచి స్పేసెస్గా అయితే వచ్చిందండి. అండ్ ఒకసారి లోపలికి వెళ్ళి చూసే ప్రయత్నం అయితే చేద్దాము. ఫస్ట్ ఫ్లోర్లో ఎలా ఉంది ఏంటి అనేది. మనకి ముందరగా చూసుకుంటే 30 feet సిమెంట్ కూడా వస్తుందండి. అండ్ దీనికి ముందర హౌసెస్ ముందర ఇది వచ్చి 2 హౌసెస్ ఉన్నాయండి. 2 సేమ్ ఉంది. మొత్తం వచ్చి 3 ఉన్నాయి. 2 ఈస్ట్ ఫేసింగ్ వచ్చి 1 వెస్ట్ ఫేసింగ్ ఉన్నాయండి. సో సైజెస్ అయితే సేమ్ అండి. 21 అంకణాలు, 21 అంకణాలు. వెస్ట్ ఫేసింగ్ వచ్చి మనకి ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ ఒకటే ఉందండి. సో G+1 కాదు, ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్. మన ఈస్ట్ ఫేసింగ్ అని చూసుకుంటే 2 G+1 అండి. సో ఇక్కడ పాలిషింగ్ అయితే చేస్తున్నారండి. ఫస్ట్ ఫ్లోర్లో పాలిషింగ్ వర్క్ కొంచెం పెండింగ్ ఉంది. పైన ఫాల్ సీలింగ్ కూడా కొంచెం పెండింగ్ ఉందండి కింద ఫస్ట్ ఫ్లోర్లో. సో ఆల్మోస్ట్ అయితే హౌస్ అయితే రెడీ అయిపోయి ఉందండి. రెడీ టు మూవ్ హౌస్. ఇక్కడ పార్టీషన్ కూడా చూడండి, చాలా సింపుల్గా చాలా బాగా చేస్తున్నారండి. వుడ్ వర్క్ మంచి కలర్ కాంబినేషన్ అయితే చేస్తున్నారు. ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదు వర్క్ విషయంలో. మనకి అదే ప్రైస్ వచ్చి మనకి 1,38 lakhs చెప్తున్నారండి. నెగోషియబుల్ ఉంటుందండి. సో ఎవరైనా వచ్చి కూర్చొని మాట్లాడితే నెగోషియబుల్ అయితే చేస్తారండి. అండ్ ఎవరికైనా కానీ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా తెలుగు లైఫ్ నోట్బుక్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో ఏంటంటే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి. సో అండ్ ఎవరికైనా కానీ మేమేంటంటే ఎవరికైనా లోన్స్ ట్యాక్సెస్ ఉన్నా కానీ లోన్స్ కూడా మేమే ప్రొవైడ్ చేస్తామండి. సో హౌస్ లోన్ అయినా మనకి
ఏమైనా ప్లేస్ కన్నా మనం లోన్స్ అయితే మేము ప్రొవైడ్ చేస్తామండి. సో ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే లోన్స్ రిక్వైర్మెంట్ కూడా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఇదొచ్చి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చాలా బాగుందండి. పైన ఫాల్ సీలింగ్ కూడా మంచిగా వేసిందండి. జిప్సం ఫాల్ సీలింగ్ వేస్తున్నారు. సో ఓకే ఫ్రెండ్స్, ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే మా నెంబర్స్ 9492327085 ఈ నెంబర్ కనుక కాల్ చేస్తే మేము మరిన్ని డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తాము. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.